అందరికీ శనార్థుల గియాల కూడా వార్తాపత్రికలో ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో మాట్లాడుకునే వార్తలను పట్టుకొని నేను వచ్చేసిన. మరి గియాల ముచ్చట్లు ఏందక్క అంటే దేశ్కి నేత ఎడబోయిండు, ఎక్కడున్నాడు, కనబడట్లేదు, మాట్లాడట్లేదు. ఈ విషయం పక్కన పెడితే ఎవరుగా దేశ్కి నేత అంటే మీకు నాకు తెలియదా ఏంది? మన కేసీఆర్ సారే పత్తా లేకుండా పోయిండేంది దేశ్కి నేత అని సోషల్ మీడియాలో పోరగాలనుకుంటారు. ఇక దీంతో పాటు సొంత నియోజకవర్గం నుంచే సర్పంచులు మా కేసీఆర్ కనబడట్లేదు, గదే మా ఎమ్మెల్యే కనబడట్లేదు, ఏడబోయిండు, అసలు మా ఎమ్మెల్యే ఎవరు అర్థం కావట్లేదు అని అడిగినరట. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. ఇక సొంత నియోజకవర్గం నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఈయన దేశ్కి నేత ఎట్లయితాడు అని సోషల్ మీడియాలో పోరగాళ్ళు ప్రశ్నిస్తారు. ఇగో శలానాలు వసూలు చేయాల్సిందే, శలానాలు వసూలు చేయలేకపోతే మీ జీతాలు రావు. ఏమనుకుంటారు బై, రాష్ట్రానికి అప్పులు పుట్టక చస్తంటే మీరు శలానాలు వసూలు చేయకపోతే ఎట్ట గడిపేది, ఎట్ట జీతాలు ఇచ్చేది అని పోలీసుల మీద హుకుం జారీ చేసిందట ప్రభుత్వం. పోలీసులు అత్యుత్సాహం చూపించి సారు డబ్బులు లేవు సారు, హాస్పిటల్కి పోతున్నాం, దవాఖానాలో పని ఉంది అంటే దవాఖానా లేదు, గివాఖానా లేదు, ముందు బిల్లు కట్టు, బిల్లు కట్టినాక శలానా కట్టినాక ఏడికైనా పోయని గంట సేపు ఆ బండి నాపిండ్రట. దానికి ఫలితం ఏందో తెలుసా? పసికందు చచ్చిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి పసికందును వెళ్తుంటే గా కారుకు శలానా కట్టలేదని గంట సేపు ఆపితే హాస్పిటల్కి 10 నిమిషాల ముందు తీసుకొస్తే బిడ్డ పానం దక్కేది, లేట్ అయింది కాబట్టి పానం పోయింది అని డాక్టర్లు చెప్పిండ్రట. ఇలా శనాలలో బొంద పెడితే పాపం పసిగుడ్డు ప్రాణం తీసుకుంది. పోలీస్ అన్నలు ప్రభుత్వం చెప్పిందే తప్ప ప్రజల కోసం మీకు బట్టదా? ఏడా బట్టలికట్టు ఉంటే గిదేం పద్ధతి చెప్పండి? ఈ పద్ధతి మీకు మంచిగా అనిపిస్తుందా? పైసలు ఎప్పుడు జోబులో పెట్టుకొని తిరుగుతారా ఏంది? ఎక్కడ ఫోటో పడుతుందో అర్థం కావట్లే. ఇక పోలీస్ అన్నలు అయితే కెమెరాలు ఇచ్చిండ్రు కదా అని ఇష్టారకంగా కొట్టేస్తాండ్రు. అవు మళ్ళా గిట్లే శనాలాలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల బండ్ల వసూలు చేస్తాండ్రా? ఒక్కొక్క ఎమ్మెల్యే మంత్రి వీటి బండ్ల మీద ఎంత శలానాలు ఉన్నాయి? ఇక గది గట్లుంటే ప్రజల కోసమే అప్పులు చేసినాం ఉత్తగా చేసిండ్రు అనుకున్నావా? ఊకో, అప్పులు చేయకుండా రాష్ట్రం నడుస్తుందా? ఆయన సావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం మాకు తెలవదా అప్పులు ఎట్ట పుట్టియాలో? గీ ముచ్చడి చెప్పింది ఉద్యమకారుడు అనుకుంటాండా? కాదు, ఉద్యమాన్ని పొట్టున తిట్టిన పువ్వాడ జయకుమార్ సారు ఉద్యమం గురించి నువ్వు మాట్లాడుతుంటే అందరూ 2 చేతులు అడ్డం పెట్టుకొని నవ్వుతాండ్రు. ఉద్యమానికి గీనకు ఏం సంబంధం రో అని. ఇక గిట్నే శానా మాటలు రాసిండ్రు. పెట్రో భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించొచ్చని, నేను ప్రధానాన్ని కాదు ప్రజా సేవకుణ్ణి అని, ఇక సర్పంచులు కార్పొరేషన్లు రోడ్డు మీదకి ఎక్కి బిల్లులు చెల్లిస్తారా లేదా అంటే మన బండి సంజయ్ సార్ బుజ్జగించే ప్రయత్నం చేస్తానని. ఇంకా ఆలస్యం ఎందుకు, వార్తాపత్రికలోకి పోదాం. ఎక్కడికి పోదాం? ఫస్ట్ తెలంగాణపై కేంద్రం నడిమంత్రపు ప్రేమ. ఈ వార్త ఎవరు రాస్తారు చెప్పండి? మళ్ళా చదువుతా, ఒకసారి సోచాయించండి. తెలంగాణపై కేంద్రం నడమంత్రపు ప్రేమ ఎవరు రాస్తారు చెప్పండి ఈ వార్త? బాగానే కనిపెట్టిరుగా, నమస్తే తెలంగాణ అన్న. గిట్లాంటి నడిమంత్రపు ప్రేమలు, నడిమంత్రపు సిరులు, పక్కన వాళ్ళ కథలు రాయాలంటే నమస్తే తెలంగాణ అన్న పెన్నుకు మించి ఏ పెన్ను అయినా గదురుద్దా చెప్పండి? మస్తు రాసిండు. 8 ఏళ్ల తర్వాత మోదీ సర్కార్కు హఠాత్తుగా యాదికొచ్చినాం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఢిల్లీలో జరపాలని కేంద్రం నిర్ణయం. కేసీఆర్ జాతీయ రణనినాద ఫలితం. వామ్మో, ఏం యుద్ధం చేసిండు, ఎన్ని కట్లు కట్టించుకున్నాడు, ఏమైంది, ఎంతమందికి ఏం జరిగింది? యుద్ధం చేసిండట అంతే. చెప్పినా కదా, ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ తెలంగాణ గురించి ఏం వచ్చినా గొప్పతనం గది మా కేసీఆర్ ఘనతే. ఘనత కేవలం సావు నోట్లో తలకాయ పెట్టినోడికే రావాలి, ఇంకెవరికి రాకూడదు. తెలంగాణకు చేసిన అన్యాయాలను కప్పుపుచ్చుకునే ఎత్తుగడ. రేపు ఢిల్లీలో అధికారికంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హాజరు కానున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి హఠాత్తుగా తెలంగాణ యాదకొచ్చింది. తెలంగాణ అనే రాష్ట్రం ఒకటి ఉందని, ఏటా ఆవిర్భావం అంటూ నిర్వహిస్తారనే సోయి మోదీ సర్కార్కు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది. 8 ఏళ్లుగా సంగతి తెలియనట్టు మసులుకున్న బీజేపీ సర్కార్ ఈ జూన్ 2న ఢిల్లీలో తెలంగాణ పండుగ అది అధికారికంగా జరుపుతారట. డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించే ఈ ఉత్సవాలకు సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారట. తప్పేంది? 8 ఏళ్లకైనా కేంద్రానికి, గిడున్న ప్రతిపక్ష పార్టీకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ప్రజలు కనిపించిండ్రు. మేమైతే సంతోషపడుతున్నామన్నా. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక దాంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమ రాష్ట్రం
ఈరోజు అధికార కాంక్షతోటి ఏమంటారు అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంతో ఉద్యమ నేలలను రాజకీయ నేలగా మార్చి ప్రశ్నిస్తే చాలు మిమ్మల్ని పరలోకానికి పంపడమే ధ్యేయంగా ఉంటే ప్రతిఘటించే గొంతు లేకపాయే, ప్రతిపక్షం లేకపాయే అని బాధపడుతున్నప్పుడు గిలా ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉండి కేంద్రంలో అధికార హోదాలో ఉండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపాలి, తెలంగాణ ప్రజలకు మేమున్నాము అనే విషయాన్ని తెలియజేయాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి అని 8 ఏళ్ల తర్వాత అయినా యాదొచ్చిందని నిజంగా మేము సంతోషిస్తున్నాం. అవునా, ఇది నువ్వు అక్కసుతో రాసిన మాట, ఆలోచించి రాసిన మాట. 8 ఏళ్ల తర్వాత కేంద్రానికి తెలంగాణ గుర్తొచ్చింది అని రాసినావు. మరి 8 ఏళ్ళు అయినా కూడా తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రికి యాద రాయలేదని ఎందుకు రాయలేదన్నా? అరే ఏదో సామెత చెప్పినట్టుందన్నా. వాళ్ళు ఏం చేసినా కానీ అది కేంద్రం తుమ్మినా మీరే, దగ్గినా మీరే, కూసున్నా మీరే, పడుకున్నా మీరే. మీరు చేయకపోతే కేంద్రం ఏం చేయలేదన్నట్టు మాట్లాడటము, ఏం చేసినా కూడా భూతద్దంలో నుంచి చూపెట్టడము మానేస్తే ఇప్పటికే అప్పులు పుట్టక రాష్ట్రం అతలాకుతలమవుతుంది. ఇంతైనా బాగుపడతాం. పత్రికను అడ్డు పెట్టుకొని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అక్కసు వెలగక్కితే రానున్న రోజుల్లో మన గతి అదో గతే. రైట్, నెక్స్ట్ వచ్చేసి సాక్షి అన్న. అసెంబ్లీ బాటే, ఎంపీలు మాజీలు వారసుల చూపు అటే. 6 నెలల ముందే అభ్యర్థుల ప్రకటనకు పార్టీల కసరత్తు. టికెట్టు ఆశావాహుల్లో ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, జెడ్పీ చైర్మన్లు కొత్తవారు. అటు క్యాడర్కు ఇటు పార్టీ అధినాయకత్వాలకు సంకేతాలు. ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటనలు, కార్యక్రమాలు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటాపోటీ. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ని టీఆర్ఎస్ నుంచి జెడ్పీ చైర్పర్సన్ సరిత ఆశిస్తున్నారు. అలంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ మందా జగన్నాథం భావిస్తున్నారు. కొల్లాపూర్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన జూపల్లి కృష్ణారావు తాను మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్తున్నారు. అవసరమైతే పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి గద్వాల అసెంబ్లీపై కర్చిఫ్ వేశారు. డీకే అరుణ గద్వాల లేదా మహబూబ్ నగర్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మక్తల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈసారి వీలైతే అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట. బీజేపీకి చెందిన ముఖ్య నేతలంతా ఇదే ఆలోచనలో ఉన్నారు. ముందుగా అసెంబ్లీకి ఎవరెవరు వేసుకోకుండా ఉంటారా ఏంది, ఒక ఎమ్మెల్యే అయితే చాలు, ఎంత సంపాదించవచ్చో తెలిసినాక ఇక ఖర్చుల కోసం కాకపోతే టవర్లు పరుచుకొని కూర్చుంటారు. ఏదేమైనా కానీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగవు అని చెప్పుకుంటూనే ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీలు ఆశావాహులు మాత్రం నియోజకవర్గాన్ని జల్లెడబడతాను. రబ్బా గీ సీటు నాకొస్తుందా, గీ సీటు నాకొస్తుందా, జనాల్లో నేనే ఉన్నా, కార్యకర్తలంతా నా వెనకే ఉన్నారు, రాస్తారోకలు చేద్దామా, సభలు పెడదామా, కార్యక్రమాలు నిర్వహిద్దామా, ఖర్చు ఎంతైనా పర్లే, తగ్గేదిలే, కానీ ఈ సీటు నాకే కావాలి అనుకుంటూ చాలా మంది ప్రయత్నం చేస్తారట. ఈ అన్ని పార్టీల కంటే కూడా అధికార పార్టీలోనే కాంపిటీషన్స్ ఎక్కువ ఉన్నాయట. ఇక ప్రతి నియోజకవర్గంలో కూడా అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ఒక ఆశావాహి కూడా ఉన్నారట. ఇద్దరిట్లో ఎవరికిచ్చినా కూడా రెండుకు చెడ్డ రేవడవుతుంది కాబట్టి పీకే ద్వారా సర్వే చేయించి, పీకే ఇగో సర్వేలో చెప్పిండు మీకు ఇస్తే మనం గెలవమట, అందుకే ఇగో గాయనకి ఇచ్చేద్దాం సీటు, గాయన గెలిచిండనుకో నీకేదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తలే అని బుజ్జగించే ప్రయత్నం చేస్తాడట మన ముఖ్యమంత్రి సారు. ఇటు పార్టీని సరిదిద్దుకోలేక, ప్రజల్లో వ్యతిరేకతని చూడలేక, దేశకి నేత కావాలన్న ఆలోచన అర్థం కాక దేశకి నేతగా ఉన్న ఆయన ప్రస్తుతం ఫామ్ హౌస్కి పరిమితమైందట. ఇక రేపో ఎల్లుండో ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన తర్వాత ఇక ఒకసారి అందరు కూర్చొని అప్పేం చేయాలా, ఏం నుంచి అప్పు తీసుకురావాలా, అప్పు తీసుకురాకపోతే రాష్ట్రం నడవదు, ఏం చేద్దాం, ఎక్కడ ఆస్తులు అమ్ముదాం. ఇప్పటికే 5 చోట్ల ఏలం పాట పెట్టిందట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో. గిట్ల ఏడేడ భూములు ఉన్నాయి, ఏ భూముల్ని అమ్మాలి, ఏమి ఛార్జీలు పెంచాలి, ఏ విధంగా దోపిడీ చేయాలనే యోచనలో ఉన్నారట. ఏదేమైనా సారు నువ్వు అటొచ్చి ఇటొచ్చి మాత్రం ప్రజల మీద పడకు, నీకు దండం పెడతా. ఇప్పటికే కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల ఛార్జీలు, నా బొంద ఛార్జీలు, బోకానం ఛార్జీలు గిన్ని పెంచి అతలా కుతలం అవుతున్నావు. ఇక చూసినావు కదా పసికందు ప్రాణాలను కూడా
నీ ఛార్జీలు చేయబట్టే పోగొట్టేసినావు. కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతావో, కేంద్ర ప్రభుత్వం నీతో కొట్లాడుతుందో, మీరేం చేసుకుంటారో, లేదా టీఆర్ఎస్ ప్రభుత్వ ఆస్తులు నమ్ముతారో, లేకపోతే ప్రతి నియోజకవర్గంలో అప్పు తీర్చడం కోసం నియోజకవర్గ ఎమ్మెల్యేల ఆస్తులు తాకట్టు పెడతారో కానీ తెలంగాణ ఆస్తుల జోలికి, తెలంగాణ ప్రజల జోలికి మాత్రం దయచేసి వెళ్ళకండి. మా భవిష్యత్తుని పూర్తి అంధకారంలోకి నెట్టకండి. చలానా జాప్యం ప్రాణం తీసింది. నిజంగా ఇదైతే సౌత్ అంటే మస్తు బాధేసింది. పాత చలానా చెల్లింపుల్లో అరగంట ఆలస్యం 3 నెలల చిన్నారిని బలికొంది. చలానా డబ్బులు చెల్లించిన తర్వాతే వదిలేస్తామని పోలీసులు అమానవీయ వైఖరి ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఆసుపత్రికి వెళ్లే కారును చలానా పేరిట ఆపిన పోలీసులు. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి ఉన్నా కనికరించని వైనం. అరగంట ఆలస్యం మృతి చెందిన శిశువు. సారు, బాబును ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం, ప్రాణాపాయ స్థితిలో ఉంది, ప్లీజ్ సారు వదిలిపెట్టండి. తల్లిదండ్రులు ఎంతసేపు బతిమిలాడినా పోలీసులు కనికరించలేదు. కారు ఓనర్కి డ్రైవర్ ఫోన్ చేసి పోలీసులతో మాట్లాడించారు. చలానా వెంటనే చెల్లిస్తానని అతను వేడుకోవడంతో కారును వదిలిపెట్టారు. అప్పటికే అరగంట గడిచిపోయింది. ఆ తర్వాత నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి బాబు చనిపోయాడని చెప్పడంతో తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన గారాల పట్టి ఇక లేడంటూ బోరున విలపించింది. 1.5 ఏళ్ల క్రితం కూడా ఆమెకు బాబు పుట్టి 2 నెలల తర్వాత చనిపోయాడు. రెండో కుమారుడు కూడా పోలీసుల నిర్లక్ష్యం మూలంగా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనతో ఊరంతా కన్నీటి పర్యాంతమైంది. కాగా ఆసుపత్రికి ఎమర్జెన్సీగా వెళ్తున్నామని మాకు ఎవరు చెప్పలేదని, వాహనం లోపల బాబు సీరియస్గా ఉన్నాడని తెలిస్తే తాము అలా చేయమని ట్రాఫిక్ సిఐ సైదయ్య అన్నారు. ట్రాఫిక్ సిఐ సైదయ్య గారు, అరగంట సేపు నిజంగా చెప్పు, నీ అంతరాత్మని, నీ మనస్సాక్షిని ఒక ఆర్టికల్ పేపర్లో వచ్చిందనేది వదిలేసి తెలవకుండే ఉందా? నీ దగ్గరకు వచ్చి చలానా తర్వాత కడతాము, పరిస్థితి ఇది ఉంది అని చెప్పలేదా? ఒక్కసారి ఆలోచించండి. జనం అంతా పిచ్చోళ్ళలాగా కనబడతారు అసలు మీ కళ్ళకి. అరే మేమేం చెప్తే గదే రైట్ అనుకుంటారని. సారు చలానా రేపు కడతా, ఎల్లుండి కడతా, ఫోన్ మాట్లాడండి అని అరగంట కాలక్షేపం చేసిండ్రా నీతోటి? లేకపోతే నువ్వు వాళ్ళకి ఏమైనా సుట్టం అవుతావా? కూర్చొని కాఫీ టీలు తాగిండ్రా? అరే ట్రాఫిక్లు మస్తు పని చేస్తారు బై, వసూలు చేయండి. ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర, మంత్రుల దగ్గర, కార్పొరేటర్ల దగ్గర, కౌన్సిలర్ల దగ్గర, ప్రజాప్రతినిధుల దగ్గర ఎందుకు ఇంతే వసూలు చేయరు? ఓ అడిగే ధైర్యం లేదా? ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారా? ఎంతమందిని? అసలు నిజంగా తెలంగాణలో పోలీసులు అంటే ఏందో అర్థం కాకుండా ఉంది బై. మీరు జీతాలు వసూలు చేసేటోళ్ళా, పైసలు వసూలు చేసేటోళ్ళా, రక్షణ కల్పించేటోళ్ళా? అసలు మీ పనేంది? మీ పని మీరు చేస్తాన్రా? ఒక ముక్క చెప్పండి. ఇక ఎమ్మెల్యేల స్టిక్కర్లు ఉన్న కార్లు వెళ్ళిపోతుంటే రే జీ హుజూర్ సార్, అందులో డ్రైవర్ ఉన్నాడో తెలియదు, ఆ ఇంటి పనోడు ఉన్నాడో తెలియదు, చేతులు కట్టుకొని నిలబడతాం మనం. అరగంట సేపు షెట్లకు కాస్తున్నాయి అనుకున్నారా ఏంది డబ్బులు? లేకపోతే మీకు అందే ముడుపుల్లాగా జనాలకు కూడా ఎవడైనా ముడుపులు ఇస్తారా అనుకున్నారా? సమాధానం చెప్పాలి కదా. అరగంట సేపు బండ్లో ఆరోగ్యం బాగాలేని ఒక 3 నెలల పసికందును పెట్టుకొని ఆ తల్లిదండ్రులు వచ్చి నిన్ను బతిలాడలేదు, ఆ కారు వదిలేయమని వాళ్ళు చెప్పలేదని నువ్వు చెప్తంటే మేమేమైనా క్యాలీఫ్లవర్లు పెట్టుకున్న లాగున్నామా నమ్మనీకి? లేకపోతే అమ్మో సిఐ సార్ చెప్పిండు నమ్మాలా? అయ్యో ఈయన టీఆర్ఎస్ పాలనలో ఉన్న పోలీస్ ఆయన కదా, వీళ్ళంతా సత్యహరిశ్చంద్రులు అనుకోవాలా? చెప్పు సారు, అడగకుండా ఉంటారా? తల్లి మనసు కింద పడితే గింత రక్తం వస్తుంది చూసినా, గింత రక్తానికి ఏం కాదు, దెబ్బ తగిలిన మనకు తెలుస్తుంది కానీ అమ్మ అయితే ఏడుస్తుంది, పసిపేడుందా ఇంకేది ఉందా అని ఎత్తుక్కొని వస్తుంది. అలాంటిది హాస్పిటల్ కానీ బండిలో 3 నెలల పసిగందును పెట్టుకుని ఆ తల్లిదండ్రులు నిన్ను అడగలేదు అని చెప్తుంటే నువ్వు చెప్పే అబద్ధానికి అసలు మూల్యం ఎవడు చెల్లిస్తాడు? రాష్ట్ర సర్కార్కి అయ్యో అప్పు పుట్టట్లే కదా, అప్పు పుట్టనప్పుడు ఏం చేస్తుంది? ప్రజల ప్రాణాలు, ప్రజల రక్తాలు పీల్చడం తప్ప చలానాలు కావాలయ్యా. ఈయన మళ్ళీ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, లేకపోతే రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం చేస్తాడు, కోట్లు కావాలి కదా, వసూలు చేయండి. ప్రాణాలు పోతే మాకేంది? నిజంగా ఈ విషయంలో రాష్ట్ర సర్కారుతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా సిగ్గుపడాలబ్బా. నిజం,
ఒక కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తారట. మరి అడ్డగోలుగా ప్రజాప్రతినిధుల కరెంటు బిల్లులు ఎంత కరెంటు కాలుస్తారు అనేది వీళ్ళకి తెలియదు. ప్రజాప్రతినిధులకు ఒక కార్యానికి అసలు ఎమ్మెల్సీకి ఒక ఎక్స్ట్రా పోలీస్ బందోబస్తు వెహికల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పాడి కౌశిక్ రెడ్డి సావు పరామర్శించడానికి పోయినా వెహికల్స్ వస్తాయి. కానీ ఒక సామాన్యుడికి ఆర్టీసీ బస్ ఎక్కే పరిస్థితి కూడా లేదు ఈ రాష్ట్రంలో. ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఉచిత కరెంటును అడ్డగోలుగా ప్రజాప్రతినిధులు వాడుకుంటుంటే ఫ్యాన్ కింద కూర్చుంటే ఈ నెల జీతం మొత్తం ఎక్కడ ఖర్చు అవుద్దో అని చెట్ల కింద కూర్చొని జనం బతుకుతాండ్రు. బండి తీయాలంటే భయం, కూరగాయలు కొనాలంటే భయం, అడుగు బయట పెట్టాలంటే భయం. కానీ ఆ భయం ప్రజాప్రతినిధుల్లో లేదు. తప్పు వాళ్ళు చేస్తే మూల్యం మేము చెల్లించాల్సి వస్తుంది. కారణం ఏందో తెలుసా? 5 ఏళ్ళు మిమ్మల్ని ఎన్నుకోవడానికి మేము వేసిన ఓటు. మా ఓటే కాల యముళ్ళలాగా ప్రాణాలు తీసేస్తుంది. అంతగనం కనబడలేదా? అరగంట ఒక వెహికల్ని పక్కకు పెట్టి నువ్వు డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్లో ఎవరున్నారు ఏంది చూడకుండా కూర్చున్నారా? ఆ వెహికల్లో బాంబులే ఉంటాయి, ఆ వెహికల్లో స్మగ్లింగ్ గూడ్సే ఉంటాయి. మీరు ఎత్తకుండా వదిలేస్తారా చలనా ఒక్కడు చూసి? అరే భలే తప్పించుకుంటారు. ఓ ముఖ్యమంత్రి సారు, తీసుకొస్తే అప్పు తీసుకురా, లేకపోతే నీ ఆస్తులు తాకట్టు పెట్టు. జనాల్ని పీడించమని ఇట్లాంటి రాబందులను వదిలేసి పసికందుల ప్రాణాలు తీయ మాకు. ఎందుకు రాట్లే? పక్కనున్న ఆంధ్రప్రదేశ్ అనుభవం లేని ఒక ముఖ్యమంత్రి సరే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండో ఏం చేసిండో, కానీ ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో ఇస్తున్న డబ్బులు అయితే ఇస్తాడు కదా. మరి ఇంతల విచ్చలవిడి అయితే అక్కడ లేదు కదా. అనుభవం ఉంది కదా నీకు. ఏం చేస్తున్నావు? ముందు చూపు లేదా? హరే 1984లో దళిత సాధికారత కోసం కలలు కన్నావు. 8 ఏళ్లలో తెలంగాణ జాతకం ఎలా మారుద్ది, అప్పులు ఎలా తీసుకురావాలి, రాష్ట్రాల్లో జీతాలు ఎలా ఇవ్వాలనేది తెలుసుకోకుండా ఎట్లున్నావు? ఇంకేం ఛార్జీలు పెంచుతావు? ఇంకెక్కడ వసూలు చేయమంటావు? గల్లీకో లిక్కర్ షాప్ పెడతావు, 2 ఇండ్లకు ఒక బెల్ట్ షాప్ పెడతావు, మందు దాగినోడి దగ్గర ఫైన్ వసూలు చేస్తావు. వారవా గిదెక్కడిది? నువ్వు సంపాదించుకోవడానికి ప్రజలను అన్ని విధాలా వాడుకుంటున్నావు. చెస్ బోర్డులో రాజు నువ్వే, మంత్రి నువ్వే, సైనికుడు నువ్వే. గంతే. మేమెవరమంటే ఇంత బోర్డు. నువ్వు ఎటు గదిలినా కూడా మేమేం చేయలేని స్థితిలో కూరబడిపోయినవాడ. కానీ నీకోసమే ఆదామన్న ఆష్కి బాద్ పేరుతో ఒక ఆర్టికల్ రాసిండు సౌత్ అయ్యను. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లు డ్రామాలాడితివి. దళితుడిని సీఎం చేస్తానని నీ ఉత్తి మాటలతో ప్రజలను నమ్మించి గద్దె నెక్కితివి. మీకు ఓట్లేసి సింహాసనం మీద కూర్చోబెడితే నమ్మి ఓట్లేసిన జనం గొంతు మీద కత్తిపెట్టి ప్రజల రక్తం తాగుతూ పాలన గాలికి వదిలేస్తివి. పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారిస్తివి. శ్రీలంక మాదిరి పరిస్థితి తెలంగాణలో వస్తే నీ పరిస్థితి ఏందో జర సోచాయించు దొరా. అర్థమైందా దొరా? ఏం రాసిండో కళ్ళకు గట్టినట్టు, అడగాల్సినవన్నీ కసిగా అడిగినట్టు పి అరుణ్ రెడ్డి అట. ఇది ఆష్కి బాతి వాళ్ళు రాసింది. గుర్తొచ్చిందా శ్రీలంకలో ప్రజాప్రతినిధులను? ఇక మీ భాషలో చెప్పాలంటే కవితక్క గురించి ఆర్టికల్స్ రాసిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి గుడ్డలు ఊడదీసి వీడియోలు చేసి ఫోటోలు ఏమంటారు కొట్టుకుంటే ఎట్లా చేసిండ్రో గట్ల ప్రజాప్రతినిధుల్ని నడి రోడ్డు మీద చేసిండ్రు. అక్కడ మీ గురించి ఆర్టికల్ వచ్చిందని చేసిండ్రు. ఇక్కడ మీరు చేసిన అన్యాయాల గురించి చేస్తారు. ఒక్కసారి సోచాయించుకోండి. ఉద్యమంగా మేమే ఉవ్వెత్తున ఎగిసిపడినాం, మేము లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని చెప్పుకునే మీరు ప్రజలు తిరగబడి నడి రోడ్డు మీద ఈ విధంగానే చేస్తే ప్రాణాలతో ఉండగలుగుతారా? మీ ఇంటి ప్రాణమే ప్రాణమా? పేదోడి బ్రతుకులో ఉన్న ప్రాణం ప్రాణమే కాదా? తెలంగాణలో పసిపిల్లలకు కూడా బ్రతికే హక్కు లేదా? ఏమి దొరా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఏం సాధించడం దొరా? 8 ఏళ్లలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం చేసుకోనికి ఏం సాధించినాం? ఉచిత విద్యను సాధించినమా? ఉచిత వైద్యాన్ని సాధించినమా? మద్యాన్ని మట్టు పెట్టించినమా? తెలంగాణ వాళ్ళు అంటే తాగుబోతులు అనే నినాదాన్ని తీసేయగలిగినమా? తెలంగాణ వాళ్ళు అంటే మూఢనమ్మకస్తులు అనే విధానాన్ని పోగొట్టగలిగినమా? ఎక్కడో యుద్ధం జరిగితే అక్కడి నుంచి మెడిసిన్స్ చదువుతున్న పోరగాళ్ళ మీద అమితమైన ప్రేమ వచ్చింది. ఇక్కడ 3 కాలేజీలు రద్దై 600 మంది పోరగాళ్ళ జీవితం అంధకారం అయితే హరీష్ రావు సారు నువ్వు చెప్పింది ఏంది సారు? మా చేతుల్లో లేదు. ఏమి సారు వల్లమాలిన ప్రేమ? పక్క దేశానికి పోయి చదువుకోవాలనుకున్న మెడికల్ స్టూడెంట్స్ మీద ఉన్న ప్రేమ నీ రాష్ట్రంలో నువ్వు కౌన్సిలింగ్లో పెట్టిన కాలేజీలో చదువుతున్న పోరగాళ్ళ మీద ఎందుకు లేదు?
ఓహో, అప్పుడు అవసరం, ఇప్పుడు అనవసరం, అంతే కదా. ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ, మీకు అవసరానికి జనాన్ని వాడుకుంటూ, మీకు అవసరం లేకుంటే విద్యార్థుల భవిష్యత్తును కూడా అంధకారం చేసుకుంటూ కోర్టుకు వెళ్ళి తెలుసుకోండి. ఇందులో మేమేం చేయలేం, మేము చేయగలిగింది ఏం లేదబ్బా. ఒకవేళ మీరు రేపు కోర్టుకు వెళ్ళి ఒకవేళ ఏమన్నా జరిగితే మాదే ఈ గొప్పతనం. చూసిండ్రా అసలు రాష్ట్ర ప్రభుత్వం హరీష్ సార్ ఎంత గొప్ప ఐడియా ఇచ్చిండు. ఒక కాలేజీకి పర్మిషన్లు ఇస్తున్నప్పుడు ఆ తర్వాత ఆ కాలేజీ స్థితిగతులు ఎట్లున్నాయి, పోరగాళ్ళది ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ అంతా ఏంది, ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది. ఒక మెడికల్ సీటు ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో తెలుసా. కోట్ల సంగతి పక్కన పెట్టు, చదువుకునే రోజుల నుంచి చదువుకునే రోజులు తెలంగాణలో ఎప్పుడో వచ్చినాయి. అది పక్కన పెడితే వాళ్ళ భవిష్యత్తుకు భరోసా అయింది. ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఒక ఆర్థిక మంత్రిగా, ఒక ఉద్యమకారుడిగా విద్యార్థుల దగ్గరికి వస్తే ఏం చెప్పినావు, ఏం సాధించిండ్రని రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చేస్తారు. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి బాయ్. ఈడ రైతులు చేస్తుంటే పంజాబ్లో రైతులకు డబ్బులు ఇచ్చొస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చాలా గొప్పది. రేపు కేసీఆర్ సార్ని పొగుడుకుంటూ సప్పట్లు కొట్టాలి. మళ్ళీ జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం పింకు కండువాలు కప్పి పడేయాల. కప్పేద్దాం. ఏం చేసినందుకు రైతుల ఆత్మహత్యలు చూసా, ఉద్యోగాలు లేక ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగుల్ని చూసా, ఒక్క పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పేరుతో 1,32,00,000లకు పైగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినందుక, మిగిలినవి అసెంబ్లీ సాక్షిగా వారం రోజుల్లో పూర్తి చేస్తా అని నోటిఫికేషన్లు ఇవి అర్థం కానందుక, 1వ తారీఖు జీతం పడినందుక, నెలాఖరి వరకు కూడా ఆసరా పెన్షన్లు రానందుక. దేనికి చేసుకుందాం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం? కేసీఆర్ సారు, నీ అంతరాత్మ మీద ఒట్టేసి చెప్పు సారు, తెలంగాణ నీ కుటుంబం కోసం తెచ్చుకున్నావా, తెలంగాణ ప్రజల కోసం తెచ్చినవా? ఒక్కటే మాట. ఎందుకు అంటే చూస్తున్నాం. హరే హక్కగట్టే చీర డబ్బులతో ఒక మధ్యతరగతి వాళ్ళు ఒక 6 నెలలకు సరిపడి చీరలు కొనుక్కుంటారేమో. ఎందుకు అట్లా? మీకు అసలు అన్ని కార్లు అన్ని ఆస్తులు ఎట్ట పెరిగినాయి? ఆ షిట్కా ఏదో చెప్తే మేము కూడా సంపాదించుకుంటాం కదా. ఎందుకు తెచ్చుకున్నాం మేము తెలంగాణ? నిజంగా తెలంగాణ ప్రజల ప్రతి మనసులో ప్రశ్న ఇది. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? తెలంగాణలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ప్రశ్న ఇది. ఎందుకు ఆ పోరాటంలో మేము పాల్గొన్నాం? ఎందుకు సాధించిన తెలంగాణ? యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థి మెదడుని తొలుస్తున్న ప్రశ్న ఇది. మళ్ళీ మనం పక్కన వాళ్ళ గురించి చెప్తాం, పసికందు ప్రాణాలను తీస్తాం, చెలాడాలు వసూలు చేయాలి, కరెంటు బిల్లు ఇదే సత్తా, కరెంటు బిల్లులు ఓల్డ్ సిటీకి పోయి వసూలు చేయండి. మీకు కావాల్సిన జీతాలకు సరిపడే డబ్బులు వసూలు అయితే అవి లేవు మన దగ్గర. అది మన వల్ల కాదు. అయ్యో మత కల్లోలను రేపిన వాళ్ళం అవుతాం. అప్పుడు ఉండండి సారు, కొన్ని చదువుతుంటే ఎందుకు ఇక్కడ ఇంకా మనం ఉన్నామా అనిపిస్తుంది. ఇగో ఈయన చెప్పిండు చూడు, ప్రజల కోసమే అప్పులు. ఎందుకయ్యా? ఏమి కేజీ టు పీజీ ఇచ్చిండ్రా? అయ్యో వరంగల్లో హాస్పిటల్ కట్టేసిండ్రా? 100 పడకల ఆసుపత్రులు ప్రతి జిల్లాకి ఇచ్చేసిండ్రా? ఉచిత వైద్యం అందిస్తాన్రా? ఉచిత రేషన్ కార్డులు ఎక్కువ చేసిండ్రా? ఆసరా పెన్షన్లు ఇస్తాన్రా? రైతు బీమా 6 సంవత్సరాల 5 సంవత్సరాల బీమా రావాలి గా ఇచ్చేసిండ్రా? రైతు బంధు పెంచిండ్రా? అసలు వ్యవసాయం చేస్తున్న రైతును ఆదుకున్నారా? లేకపోతే కొత్తగా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం ఆర్థికంగా ఆదుకున్నారా? ఏం చేసిండ్రా? ఈ అప్పులు తీసుకొచ్చి ప్రజల కోసం ఏం చేసిండ్రు? తీసుకున్న వాటిని 30 ఏళ్ల పాటు చెల్లిస్తాం. 30 ఏళ్ల పాటు ఈ దొరలను తీసుకొని ఇంకా నెత్తి మీద పెట్టుకుంటాం. అయ్యో దొర అప్పు చేసినావు కదా, చెల్లిచ్చేదాకా నువ్వే ఉండు, అప్పు చేసినోడిదే బాధ్యత, అందుకే నీకు ఓటేస్తామని అనుకుంటున్నావా? 30 ఏళ్ళ నుండి మొత్తం స్వాహా చేద్దామని డిసైడ్ అయిపోయినరు. ఇట్లా పెట్టి నవ్వుతారు జనం. అప్పు చేసినా 30 ఏళ్లలో తీరుస్తామని. 30 ఏళ్లలో ఉండేదేవడో పోయేదేవడో ఎవడికి తెలుసు? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఏందో వీళ్ళు ఈ విషయాలన్నీ మాట్లాడాల్సిందే ఆర్థిక శాఖ మంత్రి. గాయన ఏడబోతాడు, అప్పుల గురించి గీనొచ్చి మాట్లాడతాడు. 30 ఏళ్లలో ఇక వినోద్ కుమార్ సార్ రాసిస్తాడు, రాష్ట్రాల్లో మేము చేసిన అప్పు 30 ఏళ్లలో మేము అధికారంలో ఉన్నా లేకపోయినా అప్పు తీర్చే బాధ్యత మాది. లేకపోతే 30 ఏళ్ల తర్వాత మేము ప్రాణాలతో ఉంటే మేము, మా ప్రాణాలు పోతే మా వారసులు, మా ఆస్తులు అమ్మేషైనా తెలంగాణ కోసం మేము చేసిన అప్పుల్ని తీరుస్తాం. రాసిస్తావా వినోద్ కుమార్ సారు? ప్రజల కోసం చేసినాం, మాకు ప్రజల గుండెకాయలు, ప్రజల కోసం మేమేమైనా చేస్తాం, 30 ఏళ్ల తర్వాత మా ఆస్తులైనా కరిగించుకుంటాం, రాసిస్తావా? అబ్బో
రాసిస్తే మంచిగా ఉండదు కదా. మీ ఆస్తులు 30 ఏళ్లలో ఇప్పుడు మళ్ళీ 500-600% పెరిగిపోవాలి కదా. కేసీఆర్ లేకుంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుండే. ఏదో చెప్పిండ్రులే, ఎంత చెట్టుకో అంత గాలి, షెట్ ఇచ్చినోడు నీరు పోసినోడు నారియడా, నారు పోసినోడు నీరు ఇయ్యడా అని దేవుడి గురించి ఒక సామెత ఉందిలే. ఈయన వస్తేనట కరెంటు మంచిగా ఏసీల కింద ఆరేసుకుంటున్నాం కదా బట్టలు. ఒక్కోసారి గిప్పుడు కూడా కరెంటు స్విచ్ చేయాలంటే భయపడుతున్నాం. ఏందో అసలు వీళ్ళు కరెంటు బిల్లులు పెంచి డిస్కామ్లకు 1000 కోట్లలో అప్పులు చేసి గవి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకుంటూ కూడా వీళ్ళేదో మా తలగడుగుతున్నట్టు బిల్డప్ ఇస్తుంటే గప్పని అసలు ఎట్ట భరించాలో అర్థం కావట్లేదు. ఏమి సారో అంత గొప్ప పని మీరు చేసింది? ఒకసారి ఊళ్ళల్లోకి పోయి ఒక రోజు మొత్తం ఆడు ఉండొద్దానరా, పరిస్థితి తెలుస్తుంది కరెంటు పరిస్థితి. ఏసీల కింద కూర్చొని ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూర్చొని, లేకపోతే ఎమ్మెల్యేగా నీకు హెచ్ఆర్ ఇస్తారు కదా హౌస్ రెంట్, దాంతో మంచిగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉండడం కాదు, అదే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్కి ఇంకో సైడ్ స్లమ్ అనే ఒక ఏరియా ఉంది, దాంట్లో ఒక్కరోజు గడిపిరా అసలు కదా నీకు అర్థమవుతుంది. ఆయన దురదృష్టిని చూసి మోడీకి అసూయ. అవును, ఆయన దూరదృష్టి ఎంత బాగుంటుందంటే 1వ తారీఖు వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే పెన్షన్ల కోసం రేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళను పడిగాపులు కాసేలాగా. ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే ఇక డబ్బులు రాకపోతే లిక్కరు రేటు రాత్రికి రాత్రి 80 రూపాయలు పెంచేలాగా. ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే వరేస్తే ఉరిపెట్టుకోమని చెప్పేలాగా. అబ్బో, ఆయన దూరదృష్టి గురించి మీరు చెప్పాలి, మీ వినాలా. అప్పులను తిరిగి సక్రమంగా చెల్లిస్తున్న మొదటి రాష్ట్రం మనదే. అసలు అప్పులు ఎందుకు చేస్తారు? 16,000 మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఏ ప్రగతి సాధించడమని అప్పులు చేస్తారు. ఇక ఏమన్నంటే కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ఎవరిని ఉద్ధరించడానికి ఎక్కడ టైం ఎక్కువ లేదు కాబట్టి చదవలేకపోతున్నా. దిశ పేపర్లో అండ్ ఆంధ్రజ్యోతి అన్న పేపర్లో, వెలుగన్న పేపర్లో సర్పంచ్లు కార్పొరేషన్లు గద్వాల నియోజకవర్గం నుంచే, గజ్వేల్ ఆయన నియోజకవర్గం నుంచే ఇది కనబడట్లేదు అని ఇచ్చిండు. చూపిస్తాగండి, ఒక్క నిమిషం అయిపోయింది. మా ఎమ్మెల్యే కనబడట్లేదు అని ఇచ్చిండ్రు. ఎవరో తెలుసా ఈ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఎవరు? ఈ ప్రశ్న అడుగుతుంది ఎవరో తెలుసా? నరసింహారెడ్డి. ఘన్పూర్ సర్పంచ్ పుష్ప, కావేరి భాగవన్ రెడ్డి మండలం టీఎస్ఆర్ సర్పంచులు నిరసన తెలిపారు సీఎం సొంత నియోజకవర్గంలో. చదువు పేజీ నెంబర్ కూడా చెప్తాను, నీకు తెలవదేమో. 7వ పేజీలో ఉంటుంది. మెయిన్ పేపర్లో 2 లైన్లు ఇచ్చిండు, 7వ పేజీలో దీనికి సంబంధించి ఆర్టికల్ ఇచ్చిండు. చదువు నాయన. ముందు చూపు ఎట్లుంటుంది, దూరదృష్టి ఎలా ఉంటుంది. సొంత నియోజకవర్గంలో కూడా సర్పంచ్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు సొంత పార్టీ వాళ్ళే పొట్టును తిడుతున్న విషయం బయటకు వస్తుంది. ఈయన దూరదృష్టితో రాష్ట్రాన్ని ఎంత అప్పులు కుప్పగా చేసిండ్రో. నెక్స్ట్ ఇదే హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో 5 స్థలాలు వేలం పాటకు పెట్టిండు డబ్బుల కోసం. దూరదృష్టి. భూములు అమ్ముతాడు దూరదృష్టా, బంగారు తెలంగాణలో భూములన్నీ అమ్మేసుడు దూరదృష్టా, ప్రజలకు ఇవ్వకపోవడం దురదృష్టా. క్లోజ్ చేస్తా ఒక్క నిమిషం. ఆరోపణలను బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలని నిలపన. ఆరోపణలు కాదు, ప్రజలు అడుగుతున్న శానా ప్రశ్నలు, వాటికి సమాధానం చెప్పాల్సిందే మీరు. రాష్ట్రం తెచ్చిన వాళ్ళం అప్పులు తేలేమా, ఈ మాట చెప్పింది ఎవరంటే మంత్రి పువ్వాడ సారు. పువ్వాడ సారు, నువ్వు బాగా తెస్తావు, ఆర్టీసీని ఎట్లా ముంచుతున్నావో, బెదిరించి కేసులు ఎట్లా పెట్టిస్తావో, కేసుల తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటే కులాన్ని అడ్డు పెట్టుకొని ఎలా బయటపడిపోతావో తెలుసు. ఇక నువ్వు ఈ మాత్రం కేసీఆర్ సార్ వెనకేసుకు రాకుంటే ఎట్టా? ఇక సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నా కూడా నువ్వు కుల ప్రాతిపదికన అడ్డం పెట్టుకొని కమ్మ సంఘానికి చెందినోడిని నన్ను మంత్రిగా ఉండనియట్లేడని పక్క రాష్ట్రంలో ఉన్న మంత్రి మీద కూడా ప్రేమ కురిపించి నిన్న ఆదుకున్న ముఖ్యమంత్రి సార్ని గా మాత్రం పొగడాలి కదా. మరి నీకు ఇచ్చిన రవాణా శాఖ పరిస్థితి ఏంది? ఆర్టీసీ పరిస్థితి ఏంది? అప్పులకు పెంతైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి? ఒక్క కొత్త బస్సు అయినా తెచ్చిండ్రా? ఆర్టీసీని ఏం ఆదుకుంది సారు? నువ్వు ఇంత ప్రేమ కురిపిస్తున్నావు. మిగతా రాష్ట్రాలు చీకట్లో ఉన్నా ఇక్కడ ఆ పరిస్థితి లేదని కామెంటు. ఇక్కడ మస్తు వెళ్తురబ్బా, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళలో మస్తు వెళ్తురుంది. ప్రజల జీవితాల్లో కాదు, చెప్పి అయిపోయింది. ఉద్యమకారులు అని ట్యాగ్ లైన్ పెట్టుకోవడానికి అసలు ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులే లేరు. ఇక వాళ్ళందరినీ పార్టీ నుంచి ఊడ్చేసి రాజకీయ నాయకులు తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త ట్యాగ్ లైన్లు కావాలి, ఎత్తుక్కుంటారు. కొత్తగా పైసలు కావాలి, ప్రాణాలు తీస్తారు. ఇక రేపు చేస్తారబ్బా ఆవిర్భావ దినోత్సవం. ఇగో రేపు మాత్రం తెలంగాణ వాళ్ళంతా పింక్ కలర్ చీర కట్టుకోవాలా, పింక్ కలర్ ప్యాంట్ షర్ట్ వేసుకోవాలా, పోరగాళ్ళకు పింక్ కలర్ నెక్కా షొక్కులు వేయండి, గౌన్లు వేయండి. ఎందుకంటే సావు నోట్లో తలకాయ పెట్టి మన ముఖ్యమంత్రి సార్ తీసుకొచ్చిండు. ఆయన గుర్తు
కదా సారు. ఇక 4 రోజులైతే గిలాంటివి చెప్తావు సార్. ఇక ఇంకొకసారి టైం అయిపోయిందని మా వాళ్ళు అనక ముందే నేనైతే క్లోజ్ చేసేస్తాను. గివాల్టి వార్తాపత్రికలో ముచ్చట్లు ఇంకా చాలా ఉన్నాయి కానీ మిస్ అయిపోయినాయి అబ్బా. గవన్నీ ఆదివారం ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఎల్లొస్తా శనార్థి.